విద్యా బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులే వక్రమార్గం పడుతున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలవలసిన ఉపాధ్యాయులు ప్రస్తుతం వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బెంగళూరులో మరొక హనీ ట్రాప్ కేసు ప్రస్తుతం కలకలం రేపుతుంది. తేలిగ్గా డబ్బులు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు యువతులను ఎరగా వేస్తున్నారు. తాజాగా ప్రీ స్కూల్కు వస్తున్న చిన్నారులు తండ్రులను లక్ష్యంగా చేసుకున్న శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మి లేఅవుట్ ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూడా ఓ పారిశ్రామికవేత్త తన చిన్నారిని స్కూల్కు తీసుకువెళ్లే క్రమంలో అక్కడ ఉపాధ్యాయురాలు శ్రీదేవితో పరిచయం అయింది. 2024లో ఒకసారి తన తల్లికి శస్త్రచికిత్స చేయించాలని నమ్మించి ఆయన నుంచి 4 లక్షల రూపాయలు తీసుకుంది. నగదు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రతిసారి కూడా వాయిదా వేస్తూ వచ్చింది. ఇక ఈ క్రమంలో ఆయనతో చనువుగా ఉన్నట్లు నమ్మించి ముద్దు పెడుతూ ఒక ఫోటో తీసింది. దానిని అడ్డుగా పెట్టి తన ప్రియుడు రౌడీ షీటర్ సాయంతో బెదిరించి 50,000 దండుకున్నారు. ఇక మరో 15 లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో ఆమె గతంలో కూడా ఇటువంటి ఫోటోలతో పలువురిని బెదిరించిందని, డబ్బులు వసూలు చేసిందని గుర్తించిన పోలీసులు సైతం కంగుతిన్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేష్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం వాళ్ళ పిక్చర్స్ కూడా మన విజువల్ రూపంలో బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. కర్ణాటకలోని హనీ ట్రాప్ కేసులు బెదురు పుట్టిస్తున్నాయి. తేలిగ్గా డబ్బులు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు యువతలను ఎరగా వేస్తున్నారు. ఇక 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన విద్యావంతులే గాడి తప్పుతున్నారు. కావాలని ఇలా చేస్తున్నారో లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలీదు కానీ వక్ర మార్గం పడుతున్నారు. ఇక తాజాగా బెంగళూరులోని వెలుగు చూసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆమె ఒక విద్యావంతురాలు, అంతేకాదు ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేస్తుంది. సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలనుకుందో ఏమో తెలీదు కానీ విద్యార్థి తండ్రితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అనంతరం బ్లాక్ మెయిల్ కు దిగింది. లక్షల్లో డబ్బులు గుంజుకొని మరింత డబ్బుల కోసం నీచానికి ఒడిగట్టింది. చివరికి పాపం పండి కటకటాల పాలైంది. ఇక పోలీసులు చెప్పిన దాని ప్రకారం కూడా 2024లో పశ్చిమ బెంగళూరు పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యాపారి తన భార్య, 3 కుమార్తెలు, 5 ఏళ్ల కొడుకును తీసుకుని ప్రీ స్కూల్ కు తీసుకెళ్లి చేర్పించారు. అయితే అడ్మిషన్ సమయంలో శ్రీదేవి అనే టీచర్ వ్యాపారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకుంది. అతడితో రోజు ఫోన్ మాట్లాడుతూ ప్రారంభించింది. అంతేకాకుండా మొబైల్ నంబర్లు మార్చి ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. సందేశాలు, వీడియో కాల్స్ చేసుకోవడం జరుగుతూ ఉండేది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా కలుసుకునేందు వరకు కూడా వెళ్ళింది. ఇక ఈ నేపథ్యంలోనే 4 లక్షల వరకు కూడా ఆ వ్యాపారి శ్రీదేవికి ఇవ్వడం జరిగింది. ఇక జనవరిలో 15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అందుకు అతను ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక ఈ పరిణామంలోనే 50,000 అప్పుగా తీసుకునేందుకు నేరుగా వ్యాపారి ఇంటికి వెళ్ళింది. ఇక టీచర్ శ్రీదేవి టార్చర్ భరించలేక కుటుంబాన్ని గుజరాత్కు కూడా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు వ్యాపారి. అయితే పిల్లల బదిలీ సర్టిఫికెట్ల కోసమని మార్చి నెల ప్రారంభంలో వ్యాపారి స్కూల్కి వెళ్లారు. నేరుగా శ్రీదేవి కార్యాలయంలోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న గణేష్, సాగర్ బెదిరింపులకు దిగారు. శ్రీదేవితో వ్యాపారి కలిసి ఉన్నట్టు ప్రైవేట్ ఫోటోలను చూపించి బెదిరింపులకు దిగారు. 15 లక్షలు ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని టార్చర్ పెట్టారు. ఇక చేసేదేమీ లేక 15 లక్షలు ఇచ్చేందుకు చర్చలు జరుపుకున్నారు. అయితే వెంటనే వీటన్నిటికీ కూడా భయపడి వెంటనే పారిశ్రామికవేత్త తగిన పోలీస్ స్టేషన్కి వెళ్లి దర్యాప్తు చేశారు. ఇక విద్యా బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. విద్యార్థి తండ్రిని ఓ పథకం ప్రకారం ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ ముగ్గులోకి దింపారు. ఆ తర్వాత అతన్ని బెదిరించి భారీగా నగదు డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అయినా బెదిరింపులు, బ్లాక్మెయిల్ మాత్రం ఆగలేదు. దీంతో బాధితుడిగా మారిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగప్రవేశం చేశారు. దాంతో ఆ ప్రీ స్కూల్ టీచర్తో పాటు ఆమె సహకరించిన 2 వ్యక్తులు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఇక ఈ సందర్భంగా వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఈ ఘటన ఇటీవల బెంగళూరులో చోటు చేసుకుంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా చెప్పిన దాని ప్రకారం పశ్చిమ బెంగళూరు శివారు ప్రాంతంలో సతీష్ అనే వ్యాపారి, అతడి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. 2023లో అతడు తన చిన్న కుమార్తెను స్థానిక స్కూల్లో చేర్పించారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒకరికొకరు తరచూ ఫోన్ చేసుకోవడమే కాకుండా వీడియో కాల్స్ సైతం చేసుకునేవారు. ఇక ఆ క్రమంలో వీరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ బంధం చాలా రోజుల నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇక అలాంటి వేళ సతీష్ నుంచి
తొలుత 4 లక్షల నగదు తీసుకున్నారు శ్రీదేవి. అనంతరం 15 లక్షలు కావాలని అతన్ని డిమాండ్ చేసింది. అయితే తన వద్ద అంత నగదు లేదని ఆమె సతీష్ తన పరిస్థితి వివరించాడు. దీంతో 50,000 నగదు అప్పు కావాలనే నెపంతో అతడి ఇంటికి శ్రీదేవి వెళ్లి బెదిరింపులకు దిగింది. మరోవైపు సతీష్ తనే వ్యాపారంలో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ నేపథ్యంలో అతడు తన ఫ్యామిలీని గుజరాత్కు తరలించాడు. అయితే తన కుమార్తెకు స్టడీ సర్టిఫికెట్ కావాలంటూ సతీష్ స్కూల్కు వెళ్లాడు. ఆమె గదిలో శ్రీదేవితో పాటు సాగర్, కాలా గణేష్ అనే వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారు సైతం సతీష్ను బెదిరించారు. నగదు ఇవ్వకుంటే వీడియోలు, ఫోటోలు ఏవైతే శ్రీదేవి, సతీష్ తీసుకున్నారో అవన్నీ మీ కుటుంబానికి పంపుతామంటూ వారు బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఈ నగదులో 5 లక్షలు పోలీస్ అధికారికి, అలాగే సాగర్, గణేష్కు చెరో 1 లక్ష ఇవ్వాలని సతీష్కు శ్రీదేవి వివరించింది. దీంతో వారికి 15 లక్షలు ఇచ్చేందుకు సతీష్ తొలుత ఒప్పుకున్నాడు. అందులోగానే భయపడి చేసేదేమీ లేక వెంటనే పోలీసులను ఆశ్రయించాడు సతీష్. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అయితే పోలీస్ అధికారికి 5 లక్షలు చెల్లించడం అనేది వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఇక అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో ప్రస్తుతం విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే దారి తప్పడంతో కూడా చుట్టూ ఉన్న సోషల్ మీడియాలో అంతా కూడా ప్రస్తుతం ఈ న్యూస్ అంతా కూడా వైరల్ అవుతుంది. వీరంతా కూడా ఒక టీచర్ హనీ ట్రాప్కి విద్యా బుద్ధులు నేర్పించాల్సింది, 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లే ఇటువంటి పనులు చేయడంతో కూడా ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం అందరూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అయితే కర్ణాటకలోని హనీ ట్రాప్ కేసులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మరొక హనీ ట్రాప్ కేసు ప్రస్తుతం బెదురు పుట్టిస్తుంది. తేలిగ్గా డబ్బులు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు యువతలను ఎరగా వేస్తున్నారు. తాజాగా ప్రీ స్కూల్కు వస్తున్న చిన్నారులు తండ్రులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక శ్రీదేవి అనే ఓ ఉపాధ్యాయురాలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మి లేఅవుట్ ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ పారిశ్రామికవేత్త తన చిన్నారిని స్కూల్కు తీసుకువెళ్లే క్రమంలో అక్కడి ఉపాధ్యాయురాలు శ్రీదేవితో పరిచయం అయ్యింది. 2024లో ఒకసారి తన తల్లికి శస్త్రచికిత్స చేయించాలని నమ్మించి ఆయన నుంచి 4 లక్షల రూపాయలు తీసుకుంది. నగదు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చింది. ఇక ఈ క్రమంలో ఆయనతో చనువుగా ఉన్నట్టు నమ్మించి వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను తీసి దీనిని అడ్డుగా పెట్టి తన ప్రియుడు రౌడీ షీటర్ సాయంతో బెదిరించి 50,000 దండుకుంది. మరో 15 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే తరహాలో ఆమె గతంలో కూడా ఈ ముద్దు ఫోటోలతో పలువురిని బెదిరించిందని, డబ్బులు వసూలు చేస్తుందని గుర్తించి పోలీసులు సైతం కంగుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేష్లను అరెస్టు చేశారు.